మనం చూసుకున్నట్లయితే మొత్తంగా జాతీయ రహదారులన్నీ కూడా రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఎక్కువ వంపులు లేకుండా చూడాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓఆర్ఆర్తో 7 జాతీయ రహదారులను అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఓఆర్ఆర్ అలైన్మెంట్పై అక్కడ ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి, సిఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతిపాదిత మ్యాప్ను అధికారులు సీఎంకు చూపించగా ఆయన కొన్ని సూచనలు చేశారు. అలైన్మెంట్కి సిఆర్డీఏ అప్పటికే ఎన్ఓసి జారీ చేసింది. రోడ్లు, జల భవనాల శాఖ కూడా ఎన్ఓసి జారీ చేసి ఆ ప్రతిపాదన ఎన్హెచ్ఏఐ కేంద్ర పరిపాలన రవాణా శాఖ ఆమోదం అయితే పంపించనుందన్నమాట. అక్కడ ఖరారు అయితే భూసేకరణ తదితర ప్రక్రియలు మొదలవుతాయని చెప్తున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణం అయ్యే మొత్తం ఖర్చు భూసేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అంగీకారం అయితే తెలిపింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ని అయితే నిర్మించనున్నారు. ఓఆర్ఆర్తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులు ఏమంటే మనకి చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH 16, మచిలీపట్నం హైదరాబాద్ NH 65, గుంటూరు అనంతపురం NH 544D, ఇబ్రహీంపట్నం జగదల్పూర్ NH 30, కొండమోడ్ పేరేచర్ల NH 163EG, విజయవాడ ఖమ్మం నాగపూర్ గ్రీన్ఫీల్డ్ రహదారి NH 163G ఓఆర్ఆర్తో కావనున్నాయి. అనంతపురం జిల్లాలో కొడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రహదారిని అమరావతి ఓఆర్ఆర్ కొరకు పొడిగించనున్నారు. ఇక 2014-19 మధ్య తేదేపా హయాంలో అనంతపురం అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ను జగన్ ప్రభుత్వం అమరావతిపై కక్షతో పూర్తిగా మార్చేసింది. కర్ణాటక సరిహద్దుల్లో ఇక్కడ కొడికొండ చెక్పోస్ట్ నుంచి మొదలయ్యే ఈ రహదారిని వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల మీదుగా తీసుకొచ్చి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారులు అయితే అనుసంధానించాలని ప్రతిపాదించింది. దాన్ని ముప్పవరం నుంచి అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగించాల్సిందేనని ఎన్హెచ్ఏ అధికారులకు అయితే ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నమాట. సో ఈ విధంగా ఈ రహదారులన్నీ కూడా జాతీయ రహదారులన్నీ కూడా అమరావతిలో కలవబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.